Yeah. Hello, hi, good morning everyone. This is Sivannagudem project. Yeah. ఈ ప్రాజెక్ట్ విద్యాసాగర్ రావు ప్రాజెక్టు అంటారు. ఈ ప్రాజెక్టు నిర్మాణము కావాలి, ఇక్కడున్న ప్రజలు ఈ నల్లగొండ జిల్లా సస్యశ్యామలం కావాలని పెద్దలు ఆలోచించారు. మంచి ఆలోచన, చాలా బాగుంది ఆలోచన. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, గత ప్రభుత్వము ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్ట్ నిర్మాణం కావాలని ఎస్టిమేషను ప్లాను అంతా వేశారు. అది మంచిగానే ఉంది, కానీ మరి నిర్మాణం అయి ఉంటే బాగుండేమో. ఇప్పటివరకు సస్యశ్యామలం నల్గొండ. అసలే ఉన్న నాగార్జున సాగరు అటువైపు ఉన్నది. ఈ నిర్మాణం చేయాలనుకున్న ఈ ప్రాజెక్టులు మరి ఎందుకు లేట్ అవుతున్నాయి, ఎవరి వల్ల లేట్ అవుతున్నాయి, ఏం అర్థం కావట్లే. సో అందుకని ప్రజలారా ఒకసారి గమనిద్దాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలి, దానికి ఆధారమైనటువంటి ప్రాజెక్టు నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన జరగాలి అని అప్పుడున్నటువంటి ప్రభుత్వము నిర్ణయం తీసుకున్నది, అప్పుడు జరిగింది. సో ఇక్కడ కొన్ని లక్షల ఎకరాలకు నీరు అందుతుంది. ఈ నల్లగొండ జిల్లా సస్యశ్యామలం. మంత్రి గారు కేవీఆర్ గారు, జిల్లా మంత్రి గారు, వారికి నమస్కారం. అయ్యా, కొద్దిగా దీని మీద మీరు అసెంబ్లీలో లేవనెత్తాలి. దాని తర్వాత ప్రభుత్వంతో మీరు జిల్లా మంత్రిగా పని చేయించాలి. ప్రజల తరపున ఒక సామాజిక కార్యకర్తగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నా సార్. సో అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, మీకు తెలుసు, మీరు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు, మంచి ఇంటలెక్చువల్, మంచి నాయకులు అని మీరు ప్రూవ్ చేసుకున్నారు, ప్రూఫ్ అయింది కూడా. గౌరవ ముఖ్యమంత్రి గారికి విన్నవించుకునే విషయం ఏంటంటే, సార్, గత ప్రభుత్వము లోపాలు చేసింది. ఆ ప్రభుత్వం చేసినటువంటి లోపాలని మీరు ఈ ఉన్న 7 లక్షల కోట్ల అప్పు తీర్చుకుంటూ కొద్దిగా ప్రజలకు వ్యవసాయ రంగానికి అవసరమైనటువంటి ఈ ప్రాజెక్టు నిర్మాణము, ఒక నల్లగొండ జిల్లా బిడ్డగా మాట్లాడుతున్నాం సార్. సో దీన్ని మీరు యుద్ధ ప్రాతిపదికన చేయించాలని కోరుకుంటున్నాం సార్. ప్రజలందరి తరపున, నల్లగొండ ప్రజలందరి తరపున మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్. ప్రాజెక్టు అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని నేను గమనించాను, కానీ అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కాదు కదా, ప్రకృతి సంపదని పర్మిషన్ నుండి అభివృద్ధికి తీసుకుపోతున్నారో తెలియదు, ఎవరి ఇన్ఫ్లుయెన్స్ వల్ల అక్కడ కొండలు తవ్వుకొని పోతున్నారో తెలియదు. సరే, ఏదేమైనప్పటికీ ఈ ప్రాజెక్టు నిర్మాణము ఎందుకు వేగవంతం కావట్లేదు? ఇది కొద్దిగా ఈ నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, గౌరవ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మేధావులు, ఇంటలెక్చువల్స్, స్త్రీలు, పురుషులు, అందరూ సర్వజనులు కొద్దిగా ఆలోచన